పవన్ కళ్యాణ్ గారు ఇటువంటివి చాలా న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చాం. ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వంలో ఏమీ లేదు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్నీ ఆదుకుంటాడు మమ్మల్ని అని చెప్పి వచ్చాం. అమ్మ మీ పేరు? చందు కృష్ణకుమారి. ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం చూసారు అంటే ఈ 8 నెలల్లో? చాలా మార్పు వచ్చింది, అన్ని విధాల మార్పు వచ్చింది. రౌడీయిజం లేదు, చాలా బాగుంది. రౌడీజం లేదు, లా అండ్ ఆర్డర్ తక్కువ. అదే అంటే గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇప్పుడు తగ్గిందని మీ అభిప్రాయం, అంతేనా? అవును. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉందంటారా? అలా ఉంటుంది, కొంచెం ఉన్నారు కదా. ఇంకా ఎక్కడి నుండి వచ్చారమ్మా ఈ జనవాణి అనే కార్యక్రమానికి? మేము గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల నుంచి వచ్చామండి. ఎందుకమ్మా ఏదైనా సమస్యతో వచ్చారా? సమస్యతో వచ్చామండి. మాది మా నాన్నగారు నెప్పల్లి సాంబశివరావు వారి నుంచి మాకు భూమి ఉందండి. నాకు మా సిస్టర్కి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం భూమి రాసింది, అది ఓకే. మా తమ్ముడు నెప్పల్లి వెంకటేశ్వరరావు, అతనికి ఎకరం పొలం ఉంది, అది కోర్టులో జరుగుతుంది. అది కోర్టు నుంచి రిజల్ట్ రాకముందే, తీర్పు రాకముందే వేరే వాళ్ళు మాకు 25 సెంట్లు ఉందని పెన్షన్ వేశారు. పెన్షన్ వేసి మరలా 25 సెంట్లు కాక మళ్ళీ 5 సెంట్లు ఉందని పెన్షన్ వేశారు. మళ్ళీ మిగతా భూమిని కూడా మేము చేయనీయము అని చెప్పేసి రౌడీజంగా అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇదంతా ఒక 2 months నుంచి జరుగుతుందండి. సరే పోతే ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు, ఇక్కడ వద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి దీని గురించి మాకు ఇంతకుముందు స్టేషన్లో కేసు పెట్టున్నాము, మాకు ఎవరు స్పందించట్లేదు, ఏది కావట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. అమ్మ మీరు ఇక్కడికి వచ్చారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి అదే జనవాణి కార్యక్రమానికి, మరి ఈయన మీ సమస్య ఆయన వరకు వెళ్తే మరి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అని నమ్మకం ఉందా? ఉందండి, నమ్మకం ఉంది, నమ్మకంతోనే వచ్చాను. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారు ఇటువంటివి చాలా న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చాం. అంటే ఎలా తెలుస్తుందమ్మా ఆయన ప్రజలకి దగ్గరగా ఉన్నట్టు, ఇలాంటి సమస్యలు అనేవి తీరుస్తున్నట్టు? ఎవరైనా చెప్తే వచ్చారా మీరు ఇక్కడి వరకు, లేదంటే దేనిలో చూస్తున్నాం కదా, టీవీల్లో అట్లా చూస్తున్నాం కదా, పేపర్లో, దాన్ని బట్టి మేము వచ్చాం. ఏమీ చేయట్లేదు అసలు పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకి దగ్గరగా లేడు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఉన్నారండి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ బాగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ బాగా చేస్తున్నారు, బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రభుత్వం అసలు ప్రజలకు అందుబాటులోనే లేదు అని అంటున్నారు. ఎవరో అంటారు, మరి అట్లా అంటారు కదా, నచ్చని వాళ్ళు. మరి ఇంతకుముందంతా రౌడీజంగా చేసిన వాళ్ళందరూ అలా అంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెయిన్ ఆడవాళ్ళకి అనేది చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంతకుముందు చూసుకుంటే అమ్మాయిల్ని చంపేయడం, అమ్మాయిలు మిస్ అవ్వడం ఇవన్నీ వింటానే ఉండేవాళ్ళం, చిన్నపిల్లలను కూడా చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి ఇప్పటి నుంచి అయినా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటున్నారు కదా. ఆడవాళ్ళకి మరి ఇంకా ముందు రోజుల్లో చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది, చాలా మెరుగ్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛగా ఉండే రోజులు వచ్చినట్టేనా? వచ్చాయి. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, నారా లోకేష్ గారు ఏం చెప్తారు వాళ్ళ గురించి చెప్పాలంటే? చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తారు, లోకేష్ గారు మంచి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూటమి మంచి చేస్తుంది. మా ఒక్కరికే కాదు, అందరికీ మంచి జరుగుతుంది, అందరికీ మంచి చేస్తారు. లా అండ్ ఆర్డర్ కానీ ఈ రౌడీయిజం కానీ అరికడతారనే నమ్మకం ఉన్నది. దాంతో ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం మేము. ఓకే అమ్మా. అమ్మగారు మీ పేరేంటమ్మా? నా పేరు విజయమ్మ. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బాగుంది.
ఎందుకు అంత బాగుందని అంత అభిమానం ఏంటి? అన్నీ చేస్తున్నారు కదా పనులు. గత 5 సంవత్సరాలు ఎలా ఉందమ్మా? గత 5 సంవత్సరాలు ఎలా ఉందమ్మా వైసీపీ ప్రభుత్వం? అప్పుడేం పెద్ద బాగలేదు కదా, మాకేం న్యాయం జరగలేదు కదా. అన్నీ ఉన్నా కూడా ఏం న్యాయం జరగల, మీకంటూ ఏం జరిగింది? పొలాలు ఇవన్నీ అన్నీ అర్జీలు పెట్టి అన్నీ చేసాం కదా, ఏం జరగల. మరి ఎక్కడి నుంచి? జరుగుతుందనే వచ్చాం, నెల్లూరే. నెల్లూరు నుంచి మంగళగిరి సరౌండింగ్లో పార్టీ ఆఫీస్కి వచ్చారు, హైవే పక్కన ఉన్న పార్టీ ఆఫీస్కి ఇంత దూరం వచ్చారు కదమ్మా, ఎందుకు వచ్చారు అంత దూరం నుంచి? ఎవరు చెప్పారమ్మా మీకు ఇక్కడ? నిన్న వచ్చాము, టీవీలో చెప్తున్నారు, విన్నాము, వచ్చాము. ఏం చెప్పారమ్మా, ఏం చేస్తారని చెప్పారు ఇక్కడ? అన్నీ న్యాయం చేస్తున్నాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాడు, వచ్చాము. ఎందువల్ల వచ్చారు? ఏంటి ప్రాబ్లం అంటే ఏంటమ్మా, మీకు ఏంటి బాధ ప్రాబ్లం? నాకు 4 ఎకరాల పొలం ఆక్రమణ చేసుకొని ఉన్నాడు మా ఆడబిడ్డ భర్త. మినీ బైపాస్ రోడ్లు టీడీపీ ఆఫీస్ ఎదురు అనే పొలం కూడా ఉండేది నెల్లూరులో టీడీపీ ఆఫీస్ ఉంది, దాని పక్కన కొంచెం ఉంది. అంటే మధ్యలో రోడ్డు పోయింది, 10 ఎకరాలు అయితే 2 అన్నల తమ్ముళ్ళు అమ్మేశారు. ఇంకా మా భాగం 3వ భాగం అట్లే ఉంది. అది సో దీనివల్ల మీకు ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చారు. చేసుకుంటే మేము ఉండేది ఆడవాళ్ళము, మా వారు లేరు, వాళ్ళ ఆయన కూడా లేడు, అందుకోసం ఇక్కడ న్యాయం చేస్తారని చెప్పి వచ్చాము. అంటే గతంలో మీకు 5 సంవత్సరాల్లో మీకు ఎవరు సహాయం చేయలేదమ్మా? వైసీపీ లీడర్లు కానీ వైసీపీ చేయలేదు. మేము కోర్టుకు వేసుకునే శక్తి మాకు లేదు, అది వాల్యూ ఎక్కువ. అది గతంలో స్పందన పెడితే మీలాంటి ఆడవాళ్ళకి సపోర్ట్ చేసా, ఎలాంటి ల్యాండ్ ఇష్యూస్ లేకుండా రెక్టిఫై చేశాను అన్నారు కదమ్మా. గతంలో ఇలాంటి కూడా మరి ఏం రెక్టిఫై చేయలేదా గతంలో? మేమేం పోలేదు, అవే ఇవ్వడం లేదు, అక్కడ హోల్డ్లో పెట్టేస్తున్నారు, వినడంలే. లేకపోతే అవి కూడా తీసుకుని ఇక్కడికి పెడదామని అనుకున్నాను, ఇవ్వడం లేదు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు మరి చేస్తారని నమ్మకం ఉందమ్మా? చేస్తారని నమ్మకంతోనే వచ్చాను. చంద్రబాబు నాయుడు పనితీరులో వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా మీ ప్రజలకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆదుకుంటారా వీళ్ళు అసలు? ఆదుకుంటారనే నమ్మకం ఉందని వచ్చాము మేము. అది ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వంలో ఏమీ లేదు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్నీ ఆదుకుంటాడు మమ్మల్ని అని చెప్పి వచ్చాం. అది ఇంతకుముందు కూడా బాగానే చేశారు అంటున్నారు వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళు. ఆ టైం ఏం చేశాడు? మాకు ఇంత పొలం ఉండి ఎన్ని ఉండి కూడా ఏం ప్రయోజనం? మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు అసలు? లీడర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది, ఇలా వెళ్ళారు అప్పుడు, ఇలా వెళ్ళారా? ఏం లేదు, ఎక్కడికి వెళ్ళాలా మేము, ఇప్పుడే వచ్చాము అంతే.